Good morning. Good morning. Good morning, everyone. Good afternoon. Good afternoon time అయింది కదా. థ్యాంక్ యూ. ఈరోజు మీరందరూ 100% ఇస్ సక్సెస్, నో డౌట్స్. ఎందుకంటే నేనే సక్సెస్ అయిన వాడిని, మీరందరూ సక్సెస్ కావడం చాలా ఈజీ. ఎందుకంటే అనగా నేను చదివింది 10th క్లాసు 3 సార్లు ఫెయిల్. నేనే పాస్, ఇక్కడ సక్సెస్ అయింది, నేను కాలేరా? నా జర్నీ చెప్తాను. అమేజింగ్. ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్త వాళ్ళంతా ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా? కొత్త వాళ్ళంతా కొత్త వాళ్ళు వావ్, సూపర్. సూపర్, కంగ్రాచులేషన్స్. గ్రేట్. కొత్త వాళ్ళు అందరూ రావాలి. కొత్త వాళ్ళు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. మీరంతా కూడా గ్రేట్. ఎందుకంటే కనుక ఇది అందరికీ అవకాశం రాదు. మీ తల్లిదండ్రులు కానీ మీరు హెల్పింగ్ నేచర్ చేస్తేనే కమిటీ పరిచయం.
వన్స్ అగైన్ మీరందరూ కంగ్రాచులేషన్. క్లాప్ చేయండి. ఒక మంచి ఛాన్స్ పెట్టండి. వీళ్ళతో పాటు నేను వేస్తాను. ఇంతవరకు వేయలేదు. మంచి డాన్సర్. థ్యాంక్ యూ. సూపర్ సార్. చెప్తా. థ్యాంక్ యూ. మెయిన్గా ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి? అవన్నీ ఒకసారి మీరు ఫ్లైట్ ఎక్కించండి. ఫ్లైట్ ఎక్కిస్తే దాని సిగ్నల్స్ ఉండవు అన్నమాట, ఆగిపోతుంది. లేదు అంటే కనుక ఇంపార్టెన్స్ కాల్స్ వస్తాయంటే మీరు వైబ్రేషన్లో పెట్టుకోండి. నన్ను డిస్టర్బ్ కాకూడదు అని చెప్పేసి నేను ఒకసారి ఈ పక్కన చేయాలి. అందరూ చేయాలి చేసి చెప్పాలి మీరు. వా థ్యాంక్ యూ. మెయిన్గా థ్యాంక్ యూ ఫ్రంట్ లైన్ లీడర్షిప్. నాకు ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ నాగేష్, శ్యామల నాగేష్, నాగేష్ ఇంకో నాగేష్, ఫ్రంట్ లైన్స్ వాళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా థ్యాంక్ యూ డీజే వాళ్ళు, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇష్టాగౌడ్ సూపర్, థ్యాంక్ యూ కృష్ణ. అదేవిధంగా సార్ కూడా బాగా మాకు వీడియో చేస్తారు. థ్యాంక్ యూ మచ్ సార్. అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఎందుకంటే నేనే ఇక్కడ సక్సెస్ అయింది. ఈ 100% సక్సెస్ అవ్వచ్చు. మాది నంద్యాల, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మీది మాది అదంతా ఒకటే. ఆంధ్రప్రదేశ్ నంద్యాల, మీకు ఐడియా ఉంటుంది. అక్కడ మాకు అక్కడికి ఇక్కడికి దాదాపుగా నాకు తెలిసి ఒక 500 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ మాకు నాకు బంధువులు లేరు, ఎవరు లేరు. ఏదన్నా అనుబంధం ఉంది అంటే ఓన్లీ షేక్ బంధు మాత్రమే. థ్యాంక్ యూ. ఇక్కడ అనుబంధం అనేది షేక్ బంధు. వన్ సైడ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. ఎందుకంటే కనుక మన ఈ షేక్ బంధం అనేది ఇంత దూరం మనకు కలిపింది. లేకుంటే నాకు ఈ ఊరికి నాకు తెలియదు. ఈ షేక్ అయితే ఏందో ఈరోజు మనకు కలిపింది. ఈరోజు నా స్టోరీ ఒక 1/2 అవర్, 45 minutes, 1 hour,
1.5 hours. ఏది కావాలి? 1 hour కావాలా? ఓకే, బాగా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ మీరు శ్రద్ధగా వినండి. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ లైఫ్ స్టైల్ దాదాపు అంటే నేను లైఫ్ స్టైల్ ఒక 20 నుంచి 30 లైఫ్ స్టైల్ ఇంకా ఎక్కువ పోయి ఉండొచ్చు, గుర్తులేదు నాకు. ఈ ఆంధ్ర తెలంగాణ డిఫరెంట్ ఏరియాలో చాలా ఊళ్ళు తిరిగిన నా స్టోరీ వల్ల ఒక్క జీవితాన్ని మార్పించాలని నేను ఎప్పుడు కూడా మా మార్కెట్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఎవరి జీవితం మారుతుందో నేను నాగేష్ అని మళ్ళీ కనుక్కుంటా. ఎందుకంటే నాగేష్ బాగా టచ్లో ఉంటాడు. ఎప్పుడు కూడా మేము ఈవెంట్స్ వచ్చినప్పుడు బాగా పలకరిస్తుంటాం. చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే కనుక నాగేష్ కాడ బాగా మంచి కష్టపడే తత్వం. నా టీం ఏది మీ టీం ఆయన టీం ఏదైతే ఉందో చక్కగా చిన్నపిల్లల లెక్క అన్నీ నేర్పించుకుంటూ బాగా చెప్తాడు. ఈరోజు మీ అందరికీ కూడా మీరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇటువంటి ఈవెంట్స్ పెట్టి మాలాంటి స్పీకర్స్ని తీసుకొని వచ్చి చాలా కష్టపడుతున్నాడు. ఒకసారి క్లాప్ చేద్దామా సార్కి? థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు బీటీలో క్విట్ ఇండియా ఏదో ఒకటి మేము బీటీ అంటాం, ఇక్కడ క్విట్ ఇండియా పేరు మారింది కాబట్టి అంత సేమ్ అంతా ఒకటే. వన్స్ అండ్ కంగ్రాచులేషన్, ఎవరు ఫస్ట్ విన్నర్స్ అయ్యారు వాళ్ళు. చాలామంది 5th విన్నర్స్ నుంచి ఉన్నారు కదా. 5th విన్నర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చదువు గురువు అందరికి ఒకటే చెప్తారు. కానీ దాంట్లో కొంతమంది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అదేవిధంగా ఇక్కడ కూడా కోచింగ్ అందరికీ ఒకటే, 1st, 2nd, 3rd, 4th, 5th. ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళని చేపెట్టిన ఎఫర్ట్, అంటే మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఎఫర్ట్ అంటే కనుక మీరు ఇక్కడ ప్రొడక్ట్ అల్టిమేట్ గ్యారంటీ మీకు తెలుసు, ప్రొడక్ట్ ఇంతే రిజల్ట్ రావాలని తెలుసు. ఎఫర్ట్ ఎందుకు పెట్టడం చాలా ఇంపార్టెంట్. మీరు ఖర్చు పెట్టుకొని కంప్లీట్గా వచ్చారు, ఫుడ్ తింటున్నారు, వాళ్ళే ఫస్ట్ వచ్చినాక మీరెందుకు రాకూడదు? అందరికీ ఒకటి క్లాస్, అందరికీ ఒకటి న్యూట్రిషన్, వాళ్ళు బెస్ట్ రిజల్ట్ వచ్చింది, మీకు రాలేదు అంటే మీరేమో దాని తగ్గట్టు మీరు చేయలేదు. ఒకసారి మీ కోచ్ని అడిగి ఇమాజినేషన్ చేసుకొని ఈ మంత్ ఖచ్చితంగా మీరు కూడా బీటీలో విన్నా ఓకేనా? థ్యాంక్ యూ. మా విలేజ్, మా ఇల్లు ఇది నంద్యాల దగ్గర ఒక 10 కిలోమీటర్ ఊరు మా విలేజ్. అక్కడ అది మా గవర్నమెంట్ ఇచ్చింది. మీ ముందే ఇక్కడ నేనే సక్సెస్ కానీ మీరు అందరూ సక్సెస్ అవుతారు. మాకు అక్కడ బాత్రూమ్ ఉండదు. బాత్రూమ్ వెళ్ళాలంటే 1 కిలోమీటర్ పోవాలి. అదేవిధంగా బెడ్రూమ్ లేవు, కిచెన్ లేదు, ఒకటే హాల్, అది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. ఆ దాంట్లోనే మేము పుట్టడం జరిగింది, పెరగడం జరిగింది. మొత్తం టోటల్గా మా నాన్న అక్కడ చనిపోవడం జరిగింది ఆ ఇంట్లోనే. ఎందుకంటే కనుక మా నాన్న, మా అమ్మ, మేము ముగ్గురం. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూస్తున్నాము. మా నాన్న అమ్మకి మేము ముగ్గురం, 2 అన్నదమ్ములము, 1 చెల్లెలు. అక్కడ మా నాన్న మీకు తెలిసింటారు, పల్లెలలో పప్పులు బొరుగులు, ఎంతమందికి ఐడియా ఉంది? పప్పులు బొరుగులు, ఉప్పు శనగలు ఐడియా ఉందా? అవి ఒక 10 పల్లెలు చిన్న సంచి వస్తారు. అవి తీసుకెళ్ళి పల్లెటూరులో పప్పులమ్మ, బొరుగులమ్మ అని అరుస్తారు కదా బజార్లో వచ్చి స్ట్రీట్లో, అట్లా అమ్ముకొని వచ్చి మాకు వచ్చిన డబ్బుతో మమ్మల్ని బతికించేవాడు. అంటే చిన్న పని, కూలి పని కూడా కాదు, అంతకన్నా తక్కువ. దాంట్లో 50-100 వచ్చేది. ఆ వచ్చిన దాంతో మమ్మల్ని, మా సంసారం చెప్పుకొని మమ్మల్ని దాంట్లోనే మమ్మల్ని చదివించేవాడు, తిండి పెట్టేవాడు. అలా ఉండేదన్నమాట. అకస్మాత్తుగా నేను 10th క్లాస్ వచ్చినప్పుడు చనిపోయాడు నాన్న. అంటే ఒక 1 year ఒక పార్ట్, ఈ పార్ట్ ఉంది కదా తల నుంచి ఈ పార్ట్, ఒక పార్ట్ పని కాదు, ఆ పార్ట్ పని చేస్తుంది. అంటే ప్రాణసిస్ అంటారు కదా, అది ఒక పార్ట్ పడిపోయింది అన్నమాట. 1 year హాస్పిటల్లో మా నాన్న కోసం నేను సేవ చేశాను. కానీ చివరి ప్రయత్నం కూడా డబ్బు లేక డాక్టర్స్ మీరు డబ్బులు పెట్టుకుంటే బతుకుతారు, లేకుంటే లేరు అన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 6 నెలలు 7 నెలలు ఉండాల్సింది. మా నాన్న మోషన్ ఎలా వచ్చేదంటే మామూలు కింది నుంచి కాకుండా ఇట్లా సైడ్గా వచ్చేసింది అన్నమాట. అంతా స్కిన్ మొత్తం టోటల్ చెడిపోయింది, బాడీ అంతా. అది చెడిపోయి అదే ఇంట్లో చనిపోయాడు అన్నమాట.
నేను అప్పుడు 10th క్లాసు, మా తమ్ముడు చెల్లెలు అంతా సంసార భారం అంతా నా మీద పడింది. నేను చదువుంతా ఆపేసినాము. ఆ టైంలో మాకు తెలియదు మాకు ఏం చేయాలి, ఏం చేయాలి. మాకు ఎప్పుడు కూడా మేము బయటికి పనిపోలేదు. ఆ టైంలో ఇద్దరు అన్నదమ్ములు చెల్లెలు. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక పాల వ్యాపారం ఉంది కదా, మిల్క్ బియర్స్ బండ మీద వెళ్తుంటారు. ఆ బండ వెనకాల కూర్చొని వాళ్ళు 150, 100 అట్లా నెల జీతానికి వరకాలు ఎక్కిన అన్నమాట. ఎందుకంటే సంసారం జరగదు కదా. అలా ఎక్కి 150 అట్లా తీసుకునే ప్రాసెస్లో అట్లా మేము ఒక పక్కన స్కూల్స్ అన్ని బంద్ చేయడం జరిగింది. అందుకే అనమాట నేను 10th క్లాస్లో కరెక్ట్గా చదవడం చాలా పాస్. అది ఆ టీచర్ ఎవరైందో ఆ హిందీలో 20 మార్కులు బరాయి చేశాడు. మళ్ళీ వీళ్ళు రాస్తూనే ఉన్నాడు. నేను బాధ చెప్పేసి 20 మార్కులు ఇచ్చేసి పాస్ చేసినాడు. అలానే పాస్ అయినాడు. కానీ అక్కడ నేను చదువులో ఫెయిల్ కావచ్చు, జీవితంలో సక్సెస్ అయ్యాను. నూట 150, 100 అలా కూలీ పనికి వెళ్ళేవాడిని. అదేవిధంగా సైకిల్ మీద బట్టలు పెట్టుకొని బట్టలు అమ్మేవాడిని. పల్లెటూరు సైకిల్ మీద పెట్టుకొని ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. 50,000 రూపాయలు, 100 రూపాయలు అట్లా వచ్చేదాన్ని. ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న బియ్యం చేస్తుండేవాడిని అనమాట. ఇదే ఇంట్లోనే ఇలా రకరకాల బిజినెస్ చేసేవాడిని. ఇది మా ఇంటిది. తర్వాత లాస్ట్ అన్ని బిజినెస్ పోగా ఒక మిల్క్ బిజినెస్ ఫ్యాక్టరీ అంటే ఒక ప్రొఫెషనల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను చీర వ్యాపారం, ఐస్ క్రీమ్ ఇట్లా అమ్మని ఒక ప్రొఫెషనల్ షాప్. లాస్ట్ ప్రయత్నం ఏంటంటే మిల్క్ ఫ్యాక్టరీ. నంద్యాలలో ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మిల్క్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో ఏదైతే తయారవుతుందో పాల పదార్థాలు, పెరుగు, మజ్జిగ, వెన్న ఇవన్నీ కూడా నేను తీసుకెళ్ళి షాప్ టు షాప్ వేయాలన్నమాట. ఇలా ఆధారంలో తీసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో అది గవర్నమెంట్ ఫ్యాక్టరీ. మేము పాల వ్యాపారంలో మీకు తెలిసింటుంది. అంటే ఎప్పుడో రాత్రి పాలు వస్తాయి, 5 పోవాలి, నిద్ర సరిగ్గా ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 to 9 చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ 11:30 to 12 చేయడము. అదేవిధంగా 12:30 కల్లా మనం మీల్ చేయాల్సిన మీల్స్ ఏదైతుందో ఈవినింగ్ 4 to 5 అలా చేయడము. అదేవిధంగా నైట్ డిన్నర్ కూడా 7 to 8 చేయాల్సిన డిన్నర్ ఎప్పుడో 11 to 12 చేయడము. ఇలా అన్ని హెల్తీ హ్యాబిట్స్. ఏదంటే కనుక ఇంటి దగ్గర కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోక ఏదైనా రోడ్ల పక్కన ఉన్న ఫుడ్ తీసుకోవడము. ఆ విధంగా తయారవుతూ నా బాడీ ఇట్లా తయారైంది. 105 కిలో బాడీ. అసలు కనపడుతుందా? సైడ్ 105 కిలో బాడీ పెరిగిపోయింది. అమేజింగ్. దీంట్లో నాకు ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉండేది, మోషన్ వచ్చేది కాదు. అదేవిధంగా గ్యాస్ విపరీతంగా, ఎందుకంటే ట్యాంక్ తినేవాడిని కాదు. ఇలా నాకు హెల్త్ ఇష్యూ వచ్చినాయి. ఇట్లా ఓవర్ వెయిట్ అయిపోవడం. ఈ ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత చాలా ఓవర్ వెయిట్ అయిపోవడం, ఇమ్యూనిటీ పవర్ ముక్కు నుంచి వాటర్ వచ్చేసింది అనమాట. అంటే రాత్రి శ్వాస ఉండదు, నిద్ర ఉండదు, అటువంటి సిచ్యువేషన్ అనమాట. మోషన్ వచ్చేది కాదు. బాత్రూంలో ఏంటంటే 45 నిమిషాలు ఉండేవాడిని. ఇలా చాలా సర్ప్రైజ్ ఉండేవాడిని. ఎప్పుడైతే ఇలా 105 కిలో బరువు పెరిగిపోయానో, బరువు తగ్గడానికి చాలా ప్రయత్నం చేశాను. యోగా పోయినా, జిమ్ పోయినా, రకరకాల డైట్ చేశాను. ఎక్కడ కూడా బరువు తగ్గదు. ఏదో పొట్టకు బెల్ట్ కట్టుకుంటే బరువు తగ్గుతారు అంటే కూడా పొట్టకు బెల్ట్ కట్టుకోవడం జరిగింది. పొట్ట తగ్గాలి, బరువు తగ్గల. ఇట్లా రకరకాల డైట్. ఆయుర్వేదంలో విషయం లేకుండా ఉంటుంది. కషాయం తీసుకున్నాను, బరువు తగ్గలేదు. కానీ నాకు అనిపించింది ఒక్కసారి మన బాడీ ఎంఆర్ఎఫ్ టైర్ కన్నా గట్టిది కానీ మన పొట్ట కలదనిపించింది. ఎంఆర్ఎఫ్ టైర్ కలుగుతుంది కానీ నా పొట్ట కలదనిపించింది. అలా ఫీల్ అయిపోయేవాడు. అమేజింగ్. అలా ఉండేది నా పరిస్థితి. ఇట్లా ఆటో ఉండేది, ఆటోలు పెట్టుకొని తిరుగుతుండేవాడిని. నా బాడీ చూడండి, ఇంత వెయిట్ ఉండేవాడిని. ఎలా ఉండేవాడిని, ఎలా తిన్నాను. దాదాపుగా 35 kg వెయిట్ లాస్. ఇక్కడ ఈ కమ్యూనిటీ వచ్చిన తర్వాత అమేజింగ్. అదేవిధంగా నాకు ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ, డస్ట్ అలర్జీ, ఆ డస్ట్ అలర్జీ కూడా ఈరోజు లేదు. ఎందుకంటే ఈ డస్ట్ అలర్జీతో నాకు బరువు కన్నా ఎక్కువ ఇబ్బంది పడుతుందంటే ఈ డస్ట్ అలర్జీ అన్నమాట. రాత్రి శ్వాస ఉండదు, నిద్ర ఉండదు, 4 దుప్పట్లు కప్పుకున్నా అని నాకు శ్వాస రాదు. అటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఈరోజు ఇమ్యూనిటీ పవర్ చాలా పెరిగింది. అసలు అమేజింగ్. అదేవిధంగా గ్యాస్ ట్రబుల్ లేదు, చాలా హెల్తీగా తయారు. కానీ ఈ ఓవర్ వెయిట్ వల్ల ఇక్కడ ఎవరికి కూడా వాడి కూడా రాకూడదు. అటువంటి ప్రాబ్లం నాకు వచ్చింది. పెళ్ళి అయింది 5 సంవత్సరాలు, 2 ఆడపిల్లలు. ఆ ప్రాబ్లం ఏంటి తెలుసా? చూస్తారా?
హార్ట్ అటాక్. నా బాడీకి హార్ట్ బాడీ ఓపెన్ చేస్తే మొత్తం గాయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేశాను బాడీ. 48 hours నా గుండె పక్కన పెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పింది లైఫ్ లాంగ్ నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి, లైఫ్ లాంగ్ ఇంటికి కన్నా బరువు అయ్యకూడదు. ఇది భగవానికి రాకూడదు. ఎటువంటి ఆపరేషన్ సార్ 48 గంటలు నా గుండె పక్కన పెట్టి నాకు ఈ లోకానికి దీనికి సంబంధం లేకుండా అటువంటి ఆపరేషన్. ఒక 1000 చీమలు, 1000 పాములు, 1000 తేళ్ళు కుడితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఈ ఆపరేషన్. అసలు 1 year నేను కోలుకోలేకపోయాను. బెడ్ రెస్ట్ ఎలా ఉండేది తెలుసా? నేను డాక్టర్ చెప్పింది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత బెడ్ మీద పడుకుంటారా, ఒక్కరోజు 1 నిమిషం నడచాలా, 2వ రోజు 2 నిమిషాలు నడచాలా, 3వ రోజు 3 నిమిషాలు నడచాలా. ఇది మీ లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలా, లైఫ్ లాంగ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు, లైఫ్ లాంగ్ ఇండివిజువల్ కన్నా బరువు అయ్యకూడదు. ఇది డాక్టర్ చెప్పింది. గాడ్ చేసేదంటే కనుక మా తల్లిదండ్రులు, నీకు ఆల్రెడీ చెప్పిన, మా తల్లిదండ్రులు పుణ్యం చేయబట్టి ఈ కమ్యూనిటీ పరిచయం. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ నీకు ఆల్రెడీ తెలుసు. ఇది కనుక లేకపోతే నేను లేని వాస్తాను. పెళ్ళి అయింది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు 2 ఆడపిల్లలు. చూడండి ఇప్పుడున్న పరిస్థితి. నేను అక్కడ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఉంది, మీకు తెలుసు. అదే దాంట్లో నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను అక్కడ ఒక పెద్ద హాల్, ఇంతకన్నా పెద్దగా ఉంటుంది హాల్. ఆ హాల్లో వాళ్ళందరూ పేషెంట్లు అందరూ ఒకే దాంట్లో వేసాను. నేను అక్కడ ఫోన్ నెంబర్లు తీసుకోవడం జరిగింది. ఫోన్ నెంబర్లు తీసుకున్నప్పుడు వితిన్ 3 months 4 months తర్వాత మా ఆయన చనిపోయాడు, మా భర్త చనిపోయింది. చిన్న పిల్లవాడు చనిపోయారంటే నాకు అసలు భయం వేసింది. అసలు గాడ్ చేసిందంటే ఈ ఫుడ్, ఈ ప్రొడక్ట్ కనిపెట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. వాస్తవం మీరందరూ అదృష్టవంతులు. మెయిన్గా ఈరోజు ఎవరైతే కొత్త ఆలోచన అందుకే మేడం ముందుకు వచ్చి క్లాప్ చేసి ముందర ట్రైనింగ్ చేపిస్తుంది. మీరు పక్క చనిపోయే వాళ్ళని బతికిస్తుంది, గుర్తుపెట్టుకోండి. చావు దగ్గర అటువంటి వండర్ఫుల్. ఎందుకంటే కనుక నేను చావు దగ్గరలో ఉన్నా. అటువంటి వ్యక్తిని ఈరోజు ఇంత 4 నెలలు కొన్ని వేల మందికి ఆయుష్ అయింది. ఈరోజు ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అసలు ఎంత పెయిన్ అంటే అసలు భగవాన్లో 2 ఆడపిల్లలు నాకు అనిపించినప్పుడు 2 ఆడపిల్లలు పెళ్లి చేసినా బతికితే చాలా దేవుడా అనిపించింది. అటువంటి ప్రాబ్లం అది చాలా వెరీ 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 డేంజర్ సిచ్యువేషన్ అన్నమాట. చూడండి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే 48 hours నాకు అసలు ఈ లోకానికి సంబంధం లేదు, ఆ విధంగా ఆపరేషన్. కానీ ఈరోజు నేను జిల్లా స్థాయిలో ఆడపోటీ రాస్తే నేను మరో రావాలా. నేను అప్పుడు అది కర్నూలు డిస్ట్రిక్ట్ ఉండేది, నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ ఉండేది. కానీ ఏంటంటే అక్కడ కేంద్ర మంత్రి ఆయన. నేను ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత కన్సిస్టెన్సీగా ఈ ఫుడ్ డైలీ ఫుడ్ అండ్ షేక్ ఆల్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత నేను చేసే ఫిజికల్ యాక్టివిటీ డాక్టర్ చెప్పింది 8 కేజీలు బరువు మోసావా, నీ లైఫ్ లేదన్నాడు. ఫిజికల్ యాక్టివిటీ చేసావా, నీ లైఫ్ లేదన్నాడు. నీ ఆపరేషన్ లైఫ్ 10 years అన్నాడు. నేను ఆపరేషన్ చేసుకుని 10 years అయింది. కానీ మెడిసిన్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి. ఈరోజు ఒక మెడిసిన్ వేసుకోండి, ట్యాబ్లెట్ కూడా వేసుకోండి, ఏ ట్యాబ్లెట్ వేసుకోండి. కానీ నేనే చేసే ఫిజికల్ యాక్టివిటీ చూసి అక్కడ మా నంద్యాల ఎమ్మెల్యే కొన్ని మంత్రులు వీళ్ళు చూసి నేను చేసే ఎక్సర్సైజ్ అన్ని చూసి వాళ్ళు ఏం చేశారు, మీరు కర్నూలులో జిల్లా స్థాయిలో వాకర్స్ పోటీ ఉన్నాయి, ఈ వాకర్స్ పోటీకి మీరు వెళ్ళాలని వాళ్ళ నుంచి వచ్చింది. నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వ్యక్తిని. కానీ ఆ టైంలో నేను ఓన్లీ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే 14 తాలూకాలు అన్నమాట మా జిల్లా. అప్పుడు 14 తాలూకాల్లో ఫస్ట్ నల్గొండ లాంటివి 14 తాలూకాలు. అవి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ 5 rounds స్లోగా 5 rounds నుంచి చేస్తూ ఉంటే అసలు నా గ్రౌండ్లో నన్ను చూడాలి తప్ప వేరే వాళ్ళు కాదు. అటువంటి ఆట ఆడి ఫస్ట్ ప్రైజ్ జిల్లా స్థాయి నెంబర్ 1 తీసుకున్నాను. అప్పుడు కేంద్ర మంత్రి టీజీ వెంకటేష్ ఉన్నాడు, ఆయన ద్వారా నేను షీల్డ్ తీసుకోవడం జరిగింది. చూడండి ఈరోజు చచ్చిపోయి బాణం బతుకుతుంది. ఎందుకంటే కనుక నాకు ఈ ఫుడ్ లేకపోతే నేను లేను. వాస్తవం
నేను మెడిసిన్ వేసుకుంటుంటే నా ఫ్యామిలీ ఎట్లా, నా ఫ్యామిలీ ఇంటికెళ్ళి బరువు అయ్యి 5 సంవత్సరాల పిల్లలు, 2 ఆడపిల్లలు, వాళ్ళ లైఫ్ ఎట్లా, వాళ్ళు చదివించాలంటే, వాళ్ళు పెళ్లి చేయాలంటే ఎట్లా, పరిస్థితి అలా. నేను అప్పుడు థింక్ చేశాను, లేదు నాకు ఇది కాదు. ఆ టైంలో నేను ఏదైతే సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో మా కోచ్ నాకు మా కోచ్కు 600 కిలోమీటర్లు. మీ కోచ్ మీ దగ్గర ఉంటాడు, కానీ మా కోచ్ 600 కిలోమీటర్లు. నేను ఉండేది నంద్యాల, పశ్చిమ గోదావరి భీమవరం, అక్కడ ఉంటాడు. కానీ 600 కిలోమీటర్లు నన్ను డైలీ ఫాలో చేసేవాడు. 6 ఇయర్స్ దాకా నేను కంప్లీట్గా రాలేదు. లాస్ట్ మధు ఎందుకు రాలేదు అంటే నేను చెప్పిన ఫస్ట్ 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్. నాకు చదువు రాదు. ఈడేమో షేకు, విటమిన్స్, మినరల్స్, కాల్షియము, మల్టీవిటమిన్ ఇవన్నీ చెప్తారు. మనకు బోధ పడదు. మనదేంటి కూలి బ్యాగ్. మనకు పొద్దున్న వేస్తే 100 రూపాయలు తిరిగేటోళ్ళు మన చుట్టుపక్కల 100-150 కూలి పని చేసేవాళ్ళు లేబర్ అంతా. వాళ్ళు ఏంటి ఒలగర మాట్లాడడం, ఏదో వాళ్ళకి 150 వేస్తే ఒక 50 ఎక్కువ వస్తే దానివల్ల అటువంటి మాటలు ఉండేవి మాకని. ఇది చూసే న్యూట్రిషన్ ఇవన్నీ మనకు సెట్ కావు, ఇవి మాట్లాడేది మనకు అసలు కాదు అని చెప్తుంటారు. సార్ ఇవన్నీ మాకు సెట్ కావు సార్, మేమేదో ఈ పాల ప్యాకెట్ అమ్ముకుంటుంటాం, మజ్జిగ ప్యాకెట్ అమ్ముకుంటాం, ఇవన్నీ న్యూట్రిషన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మాకు ఆడవుతుంది అని మా కోచ్ చెప్తుండేవారు అనమాట. అంటే చెప్తున్నా నేను వినలేదు. లాస్ట్ మా కోచ్ బలవంతంగా నాకు వీళ్ళు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇంటికెళ్ళి బరువు వేయకూడదు, లైఫ్ లాంగ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు అన్నప్పుడు నాకు అప్పుడు తాడని ఇచ్చింది. లేదు నా ఫ్యామిలీ కోసం ఇంటికి రావాలని చెప్పేసి మా కోచ్ చెప్పాను. ఒక 1 ఇయర్ నీతో పాటు జర్నీ చేస్తా సార్, ఈ 1 ఇయర్లో నేను సక్సెస్ అయినానా నీతో పాటు లైఫ్ లాంగ్ ఉంటాను, లేదు అంటే మటుకు నాకు అడగాలని చెప్పాను. కానీ 1 ఇయర్కు నేను డైలీ డే బై టూ నేర్చుకుంటూ నాకు ఎప్పుడు తెలీదు ఇలా డ్రెస్ మెయింటైన్ చేయడము, అదంతా లూజు షర్ట్, ఐరన్ ఉండేది కాదు. నేను విజయవాడ నేర్చుకొని పోతే ఒక సంచి పట్టు ఉంటుంది, దాంట్లో బట్టలు వేసుకొని ఇట్లా మొట్టు చూసుకొని విజయవాడ పోతే నువ్వు ఏడ సక్సెస్ అవుతావా, ఈ కంపెనీలో ఏడ సక్సెస్ అవుతావు అని చెప్పారు. అంటే నేను అప్పుడు నాకు సార్ ఇట్లా వీళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, నువ్వు సక్సెస్ కావాలంటారు, నాకు సెట్ కాదు ఇది అన్నప్పుడు, లేదు నువ్వు సక్సెస్ అయితే వాళ్ళ మాట వినాకు, నేను చెప్పిన మాట వింటున్నాను. అప్పుడు మీకు అందరూ అభిసార్ క్లబ్ తెలుసు. నేను 2018లో అభిసార్ క్లబ్లో దాదాపు 1 మంత్ నుండి నేర్చుకున్నా అన్నమాట. అప్పుడు సార్ చెప్తుండేవాడు అన్నమాట, మాట్లాడే విధానం బాగుండాలి, మాట్లాడే విధానం ఇలా మాట్లాడాలి, నాకు మాట రాస్తుంటే ఎక్కువ మాట్లాడేవాడు. ఇట్లా సార్ మోటివేషన్ చేస్తారు, డ్రెస్ మెయింటెన్స్ ఉండాలి, లూజ్ షర్ట్ ఉండదు, టైట్గా ఉండాలి, నీ బాడీ తగినట్టు ఉండాలి అని చెప్తుండేవాడు. అలా చెప్తున్న ప్రాసెస్లో నేను సార్ చెప్పినట్టు చేస్తుండేవాడిని. కానీ గాడ్ గ్రేస్ ఏంటంటే విత్ 6 ఇయర్స్లో అసలు అమేజింగ్ రిజల్ట్ తీసుకున్నా. ఈరోజు మాట్లాడగలుగుతున్నా. ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎండీ వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకుంటారు, ప్రొఫెసర్స్ తీసుకుంటారు, లెక్చరర్ తీసుకుంటారు. నేను చదివింది 10th క్లాస్ ఫెయిల్, కానీ ఇక్కడ సక్సెస్ అయినా. వాళ్ళు వచ్చి నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది డిఫరెంట్ ఏరియాలో నాకు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో బిఎస్ ఉంది. అట్లా ప్రతి ఏరియాలో నేను మా మిస్సెస్ నంద్యాల ఉంటుంది, నేను కడప ఉంటా. అంటే డిఫరెంట్గా తిరుగుతుంటాను. నా రిజల్ట్ నేను ఏదైతే నా మాట ప్రతి ఒక్కరికి ఆయుష్ కావాలా అనే ఉద్దేశంలో కాన్ఫిడెన్స్గా పౌడర్ ఇది చూస్తే దాంట్లో మనం ఏమనుకుంటాం, పౌడర్ అనుకుంటాం. పౌడర్లో పవర్ ఉంది. అమేజింగ్ ఉందే లేదా, పవర్ పౌడర్ కాదు, పౌడర్లో పవర్ ఉంది. అది తాగితే మనకు అసలు పవర్. అలా ఈరోజు నేను జిల్లా స్థాయిలో కూడా నేను పర్వాలైనా అసలు అమేజింగ్. కానీ మీకు విషయం తెలిసిన అప్పుడు విజయవాడలో నన్ను ఏమన్నారు, నువ్వు యాడ్ సక్సెస్ అవుతాయి దీంట్లో అన్నారు. కానీ అదే విజయవాడకి నేను గెస్ట్ స్పీకర్ వేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అవుతావన్నారో అదే ఊరికి నన్ను సార్ నెక్స్ట్ మంత్ నాకు గెస్ట్ స్పీకర్ కావాలనే అవకాశం అన్నారు. అదే నాకు అనిపించింది ఇద్దరు భలే ఉంది ఇది అసలు. నేను ఎక్కడైతే ఫెయిల్ అయినానో అదే ఊరికి నేను గెస్ట్ స్పీకర్. బాగుందా? ఎక్కడ ఫెయిల్ అక్కడనే
ఆ దుర్గమ్మనే నన్ను మళ్ళీ ఇంకా స్పీకర్ ఇన్వైట్ చేసింది అనిపించింది. ఇలా ఇట్లా ఒకటే కాదు, నన్ను మళ్ళీ స్టేట్ లెవెల్ పిలిచారు, ఇంటర్నేషనల్ పిలిచారు. కానీ ఏంటంటే నేను వెళ్ళలేదు. నాకు నేను మెయిన్ నా ప్రొఫెషన్ మొత్తం కూడా వేరే వాళ్ళ జీవితాలు మార్చాలి, వేరే వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి, ఇన్కమ్స్ ఇవ్వాలి, ఇలా మైండ్ సెట్ ఉండేది. నేను ఎప్పుడు కూడా ఏదో నాకు కర్నూలు దగ్గర అని చెప్పేసి, నంద్యాల కర్నూలు ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది, సరే అని చెప్పేసి సరదాగా వెళ్ళిన, విన్నర్ చేసిన. తర్వాత వాళ్ళు స్టేట్ లెవెల్ ఆడమన్నారు, ఇంటర్నేషనల్ ఆడమన్నారు. ఇవన్నీ నాకు ఉంది సార్, నేను వేరే అని చెప్పి సైలెంట్గా తప్పివేసి చేస్తాను. మానేసి నా పేరు మాధవి. ఈ కంప్యూటర్ ముందు థైరాయిడ్ సంబంధించిన ఆపరేషన్ జరిగింది. జరిగిన తర్వాత నాకు వాయిస్ అనేది లేదు. నైట్ ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళినారు. ఆపరేషన్ ఎందుకు చేసినా నాకు ఏదో ఇంజక్షన్ అన్నారు. ఇంజక్షన్ వేసిన తర్వాత నాకు స్పృహ అనేది లేదు. నైట్ 10 గంటలకు మెలకు వచ్చింది. మీ హస్బెండ్ అల్లు అడిగినారు. నాకేమో అన్ని వాయిస్ చెప్పేసినారు అందరికి. డాక్టర్ అడిగితే చెప్పిన తర్వాత మరుసటి రోజు ఉదయానికి వాయిస్ అనేది లేదు. వాయిస్ లేదంటే ఎందుకు ఇలా డాక్టర్ని అడిగితే, నీకు నరం కట్ అయిందమ్మా, వాయిస్ వచ్చే నరం థైరాయిడ్ కట్ అనే దానికి నరం అని కాదు, నరానికి గడ్డ సంబంధించి కట్ చేసినామమ్మా, అందుకే నీకు వాయిస్ రాలేదు అన్నారు. మళ్ళీ తర్వాత ఇంజక్షన్లు పవర్ఫుల్ డోస్ అయితే విపరీతమైన డోస్ ఇచ్చినారు. నేను మెడికల్ స్టోర్ వెళ్ళినా, ఏం సార్ ఇంత డోస్ ఇస్తున్నారంటే, నీకు ఇబ్బంది అమ్మా, ప్రాబ్లం ఉంది అని ఉదయం ఇంజక్షన్, నైట్ ఇంజక్షన్, 1000 రూపాయలు ఇంజక్షన్ చేస్తున్నారు. అయినా వాయిస్ అనేదే రాలేదు. మళ్ళీ ఉదయం 10 ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం 20 ట్యాబ్లెట్, మొత్తం 40 ట్యాబ్లెట్ వేస్తున్నారు. వాయిస్ సంబంధించి డెక్సోన్ అని కార్టిజోన్ ట్యాబ్లెట్ రాసిస్తున్నారు. నేను మెడికల్ స్టోర్ మీరు కాబట్టి చెప్తున్నాను. నేను ఆ డెక్సోన్ పెద్ద డేంజర్. నొప్పులు ఎక్కువనే అంటే నేను ఇస్తున్నాను. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ వేసుకోమని. అది కార్టిజోన్ వల్ల నరాలు తీసేసింది. నాకు వాయిస్ అనేది లేదు. 1 ఇయర్ వరకు వాయిస్ అనేది ఇంట్లో ఉండేదాన్ని. ఈ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత వాయిస్ అనేది, శ్వాస బాగా ఆడుతుంది, వాయిస్ వచ్చింది. థ్యాంక్ యూ మై హస్బెండ్. ఈమెకు మేము ఇద్దరం పేషెంట్లమే. ఆమెకు థైరాయిడ్ సంబంధించిన ఆపరేషన్ జరిగింది. పీసీఓడి ప్రాబ్లం, 15 కిలో వెయిట్ లాస్ అయింది. పీసీఓడి ప్రాబ్లం నార్మల్. అదేవిధంగా గొంతుకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది, అది కూడా నార్మల్ అయిపోయింది. అమేజింగ్. ఇద్దరం పిల్లలు ఈరోజు ఇంతవరకు వాళ్ళ హాస్పిటల్ మెట్టెక్కడ గాడ్ చేసిందంటే వాళ్ళకి చిన్నప్పుడు పడుతుందండి. ఇంతవరకు వాళ్ళకు ఏ హాస్పిటల్, మేమైతే హాస్పిటల్లోనే ఇబ్బంది పడినాం. కానీ అంతే వాళ్ళు జాబ్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ బాగా మాకు ఎప్పుడైతే పరిచయం ఉందో, పరిచయం అయిన కూడా న్యూట్రిషన్ కన్సిస్టెన్సీగా ఇస్తున్నాం. వాళ్ళకి సూది కూడా దవర చేయించుకోవాలి. ఓన్లీ వాళ్ళు 2 టైమ్స్ షేక్ తీసుకుంటుంటారు రెగ్యులర్గా. అదేవిధంగా వాళ్ళు సప్లిమెంట్ చేసుకుంటారు. అన్నీ వాళ్ళకి ఏదైతే బాడీ కావాల్సిందో అన్నీ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి జన్మనిచ్చాం, వాళ్ళకి ఆరోగ్యానికి వాళ్ళ లోపల ఆర్గాన్స్ చాలా విలువైనవి. వాళ్ళకి విలువైన ఆర్గాన్స్కి విలువైన ఫుడ్ కావాలి అని చెప్పేసి కొత్త ప్రొడక్ట్ ఏదైనా ఇచ్చా ముందు వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. అమేజింగ్. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ చదువులో బాగా రాణిస్తారు. అదేవిధంగా హైట్ వెయిట్ గ్రోత్ కానీ ఎక్కడ కానీ వాళ్ళకి ఇంతవరకు సిక్ అయిన మాట లేదు. మేము వితిన్ మేము మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ ఇంతవరకు కూడా హాస్పిటల్లో నేను ఈ కమ్యూనిటీ పరిచయం అయిన అది ఆఫ్ చేస్తున్నాను. ఇద్దరము మేము ఆపరేట్ చేసుకున్నాక ఇంతవరకు హాస్పిటల్లో మెడికల్ మెడిసిన్ ఇంతవరకు ఒక టాబ్లెట్ వేసుకున్నాం. డైలీ మేము అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ 3 అవర్స్ కన్సిస్టెన్సీగా చేస్తుంటాం. ప్రతిరోజు మెడిసిన్ వేసుకోం. ఐడియల్ వెయిట్ 2 టైమ్స్ షేక్ 1 టైం మీల్. ఎంతమంది వేసుకుంటారు సప్లిమెంట్లు? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?